ఆయన చదవండి. ఆయన ఒక చిన్న పూరి గుడిసె, చిన్న కుటీరము, చిన్న పూరి గుడిసెలో వంగి వెళ్ళాలి, దాంట్లోకి ఇంట్లోకి వెళ్ళాలంటే అక్కడ దేవుని సన్నిధి అనుభవించని చెప్పాడు. పెద్ద పెద్ద భవనాల్లోకి వెళ్ళాను, కానీ అక్కడ దేవుని సన్నిధి లేదు, అక్కడ ప్రత్యక్ష నేను అనుభవించలేకపోయాను. కానీ చిన్న పూరి గుడిసెలో వారు చూపిన ప్రేమ, అక్కడ ఉన్న దేవుని ఆత్మ తాకిడి, దేవుని సన్నిధిని నేను ఆలోచించాను. నిజమైన స్వచ్ఛమైన ఆరాధన, స్వచ్ఛమైన వాక్యము, దేవుని సన్నిధి అనుభవించానని భక్త సింగ్ గారు దైవ మర్మాలు ఆయన అనుభవం రాశాడు. అర్థమవుతుందండి? కాబట్టి గమనించండి ఇక్కడ. అంటే రెండోది, దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి మనకు. అంటే దేవుని ఇల్లు అంటే దేవుని ఇంట్లో ఏం చేయడానికి, మనము దేవుని ఆరాధించడానికి, దేవుని మందిలో ధ్యానించడానికి, దేవుని సన్నిధిలో మనం ఆయన గడపడానికి, దేవునితో మనం సహవాసం చేయడానికి, దేవునితో మనం స్వరం వినడానికి, ఇలాగ దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి మనం కలిగి ఉండాలి. దేవుని ప్రజలుగా మనం చూడండి, ఈ దినాలు ఎలాంటి దినాలంటే ఆసక్తి విషయం కోల్పోయే దినాలు. ఆసక్తి విషయంలో మాందులుగా మనం చేయబడుతున్నాం. ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువగా ఏటి అనాసక్తిగా ఉన్నారు. ఆసక్తి వ్యతిరేకమో అనాసక్తి, మాందులుగా, ఆసక్తి లేకపోవటం, నిరాసక్తి. కనుక మనం ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది, ఎక్కువ మంది ఆసక్తి కోల్పోతూ ఉన్నారు. అందుకే అయితే సంగమం మనం కోల్పోకూడదు, నీవు నేను కోల్పోకూడదు. కనుక రెండవది, మనం దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనకున్నదా? కనుక దేవుని ఇంటి కొరకైన ఆసక్తి, దేవుని ఇంట్లో మనం గనపాలి, దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి, దేవుని మందిరంకి వెళ్ళాలి అంటే మనం వెళ్ళి అలాగ దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని సన్నిధిలో గడపాలని దావీదులంటే ఆసక్తి. యేసు ప్రభువుకే ఆసక్తి ఉంటే మనం ఏ పాటి వారం? కాబట్టి రెండవది, దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి. మూడవది, పరిశుద్ధ గ్రంథంలో నీ శాసనముల మీద నేను ఆసక్తి కలిగి ఉన్నాను, లేదా ఆశ పెట్టుకున్నాను అంటాడు. ఆసక్తి ఏంటంటే, శాసనాలు అంటే ఏంటి? మూడవది, నెంబర్ 3, గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. నెంబర్ 3, మూడవదిగా వాక్యం మీద మనం ఆసక్తి కలిగి ఉండాలి. చెప్పండి, దేని మీద ఆసక్తి ఉండాలి మనకి? వాక్యం మీద ఆసక్తి. అందుకే వారు వాక్యం విషయంలో ఎంత ఆసక్తి, కనుక బెరేయ సంఘస్థులు ఎంత ఆసక్తిగా స్టడీ చేస్తారు వాక్యాన్ని. తెస్సలోని సంఘం కంటే వాళ్ళు చాలా గనులు అని రాయబడింది. అంటే ఆల్రెడీ తెస్సలోనికుల వాళ్ళు కూడా గనులే, వాళ్ళు కూడా ఆసక్తి కలిగిన వారు. అందుకే వారు తెస్సలోని సంఘం ఒక మాట రాయబడింది, చక్కని స్టేట్మెంట్ తెలుసా? పౌలు గారు అంటాడు, మీరు మా వలన వినిన వాక్యము మనుషుల వాక్యముగా ఎంచక ఇది దేవుని వాక్యమని మీరు ఎంచినారు. చూడండి, అందుకే తెస్సలోనిక సంఘం ఎంత మంచి సంఘం. అక్కడ వారు దేవుని వాక్యం అని, అంటే పౌలు గారు చెప్తున్న వాక్యము ఇది మనుషుల వాక్యం కాదు, ఇది దేవుని వాక్యం అని ఎంచారు. కరెక్ట్, ఇది వాక్యం యాజ్ గా ఉంది, కరెక్ట్, గాడ్స్ వర్డ్ కరెక్ట్. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, కరెక్ట్ అయితేనే పరిశుద్ధాత్మ రాయిస్తాడు. అంటే పౌలు గారు చెప్పిందంతా పరిశుద్ధాత్మ. చెప్పండి, పౌలు గారు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పున్నాయా? లేవు, దేవుని ఆత్మతో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా పలికిన మాటలు కనుక దేవుని వాక్యం అని ఎంచారు. వాళ్ళ తెస్సలోనికలో ఉన్న వాళ్ళకంటే ఇంకా గనులు. ఎవరంటే వాళ్ళు బెరయ. చెప్పండి, ఎవరు ఆ సంఘస్థులు? బెరయ సంఘస్థులు. కనుక మనము దేవుని వాక్యం కొరకు మనకు ఆసక్తి ఉందా? ఉదయం లేవగానే వాక్యం చదవాలి, దేవుని స్వరం వినాలి, దేవుని మందిరం కూడికలు, ఇలాగ ఆదివారం ఆరాధనలు మనం ప్రభు బలిలో పాలు పొందుతూ ఆయన వాక్యాన్ని స్టడీ. ఎందుకంటే దావీదుకి ఎంత ఆసక్తి తెలుసా? ఒక మాట అంటాడు, నేను ఆయన ఆలయంలో ఆయన ప్రసన్న చూసుటకును ఆయన వాక్యమును ధ్యానించుటకు నేను ఆయన వద్ద ఒక వరము అడిగితిని. వరం అంటే ఏంటండి? అంటే దేవుని ఆలయంలో కూర్చొని ఆయన ప్రసన్నత చూస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించటమే ఒక వరం. అంటే వాక్యం ధ్యానించడం ఏంటంట? వరం. ఈ వాక్యం మనకు వరంగా దేవుడిచ్చాడు. దేవుని మాటలు జీవపు ఆహారం, అది దేవుని వాక్యం. వేల కొలది వెండి బంగారం నాకంటే కదా. అందుకని మనం బయలు పల్ల ఇప్పుడు కొత్తగా ఒక పాట ఏంటంటే, బంగారు కంటే అది ఒకటి ఉంది, ఇంకో పాట బయలు పల్ల, జుంటె తేనె కంటే బైబుల్ తేనె గూడు దీని రుచి మధురం, చదివి చూడు బంగారం మేలిమి బంగారం, బైబిల్ పల్ల రాయాలి. అంటే చూడండి, అలాంటి శ్రేష్టమైన వేల కొలది వెండి బంగారు నాలుగంటే విలువైన దేవుని మాటలు ఇందులో మనకు రాయబడుతున్నాయి, దేవుని యొక్క వాక్యం. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యం నాకు వేకువజాము తెల్లవారుజాము ఏం చేసినట్ట, రాత్రి జాముల్లో నేను క్రొవ్వు మెదడు అంటే తెలుసా షారోన్ తెలుసమ్మా? క్రొవ్వు మెదడు లోపల మెత్తగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, అది చాలా టేస్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఎముకలు గట్టిగా ఉంటాయి. అవునా? చూడ, క్రొవ్వు మెదడు అంటే అలాగ రుచిగా ఉంది. ఇంకా చెప్పండి, తేనె, జుంటి తేనె దారుల కంటే మధురంగా ఉందంటాడు. అంటే ఆ వాక్యాన్ని అంతగా ఆ రుచిని అనుభవించినాడు. ఆ వాక్యంలో రుచి ఉన్నది, ఆ వాక్యంలో నిత్యమైన సంగతులు ఉన్నాయి, ఆ వాక్యంలో మర్మములు ఉన్నాయి, ఆ వాక్యము మనకు వెలుగుగా ఉంది, ఆ వాక్యం మనకు తెలియని విషయాలు తెలియపరుస్తూ మన నిత్య జీవానికి తీసుకెళ్తూ, వాక్యం మనల్ని పాపం చేయకుండా కాపాడుతూ, వాక్యం పరిశుద్ధంగా జీవించడానికి, క్రీస్తులాగా జీవించడానికి, దేవుని ఎదుగు పరలోకం చేరడానికి మూలము వాక్యమే. ఈ వాక్యం లేకపోతే పాపం చేస్తాం, వాక్యం మన హృదయాలు లేకపోతే పాపం చేస్తాం. 119వ కీర్తన మాట రాయబడింది. ఈ వాక్యం లేకపోతే మనకు దారి తెలియదు, ఈ వాక్యం లేకపోతే మనకు నిత్య జీవం లేదు. అందుకే దేవుని వాక్యం ఎడల ఎంత మక్కువ కలిగి ఉండాలా.
వాక్యం కొరకైన ఆసక్తి. నెంబర్ 4, యాకోబు తీయదులు వినండి. యాకోబు పత్రికలో ఏలియా మన వంటి స్వభావం గలవాడే, అతడు ఆసక్తితో డాష్ ఆసక్తి ఏం చేశాడమ్మా? ఆసక్తితో ఫుడ్ తిన్నాడు. ఆసక్తితో తినడం తప్పలేదు. ఆసక్తితో ఎక్కడికి వెళ్ళాడు? డ్యూటీకి వెళ్ళాడు కదా, వెళ్ళండి తప్పలేదు. ఆసక్తితో పనులు చేశాడు కదా, ఆసక్తితో చేశాడు. అయ్యిందా ఏమనంటే అవి అవసరమే చేసుకోవాలి, తప్పలేదు. కానీ ఇక్కడ అవసరమే, ఇక్కడ ఏంటంటే ఏలియా జీవిత లక్షణం ఏంటి? ఇక్కడ ఆసక్తితో చెప్పండి ప్రార్థన చేశారు. అంటే ప్రార్థన విషయంలో ఆసక్తి. వాస్తవానికి మనం ఆలోచన చేద్దాం, ఏ విషయాలు ఎక్కువగా ఆసక్తిని చెప్పండి? మన ప్రార్థన కంటే కూడా చెప్పండి మన సొంత విషయాలు ఎక్కువగా మనకి ఆసక్తి ఉంటాయి. అది వాస్తవం కదా, యథార్థం కదా, నిజం చెప్పుకోవాలి కదా, మనం నిజం ఒప్పుకోవాలి కదా. కాబట్టి ప్రార్థన విషయంలో ఎంత ఆసక్తి ఉంది. అందుకే భక్సింగ్ గారు ప్రార్థించేవారు కొద్దిమందే ఉంటారు, వారే సంఘం అంటున్నాడు. ప్రార్థించేవారు మనం కదా, వారంలో ఒక పూటనే మనం ప్రార్థన అంటే వ్యక్తిగత, మిగతా రోజులు చేయొద్దని కాదు, మిగతా రోజులు మనం వ్యక్తిగతం చేసుకుంటాం. అలాగే మనం దేవుని బిడ్డలను ఏం చేయాలంటే ప్రస్తుత